అంటే డిడ్ యూ ఎక్స్పెక్ట్ అంటే లైక్ ధనుంజయ్ గారు ఆల్రెడీ అక్కడ కన్నడలో కొన్ని ఫిల్మ్స్ చేశారు ఆయన హ్మ్. ఒక హ్మ్. హీరోగా. హ్మ్. బట్ ఆయన కన్నా కొంచెం వెయిట్ క్యారెక్టర్ ఇక్కడ హ్మ్. వచ్చేసి పార్ట్ 1లో హ్మ్. బ్రదర్ క్యారెక్టర్. హ్మ్. అంటే అంత క్యారెక్టర్ మీకు దొరుకుతుందని అనిపించిందా? అనుకున్నారా మీరు? నేను నిజంగా అయితే అనుకోలే. అంటే మనం అంటే హ్మ్. దొరుకుతది అనుకోలేదు గానీ, లోపల ఒక కోరికైతే ఉంటది గదా! ఒక అవునవును. పెద్ద సినిమాలో మంచి క్యారెక్టర్ హ్మ్. హ్మ్. చెయ్యాలని అంటే అలా అనుకున్నాను గానీ, దొరుకుతది అని ఎప్పుడు హ్మ్. అనుకోలేదు నేను. హ్మ్. దొరికితే బాగున్ను అని అనుకున్నా. ఇంత త్వరగా దొరుకుతది అనుకోలేదు. హ్మ్. 'పుష్ప 1' చేస్తున్నప్పుడు. అది గూడా బేసిక్‌గా నాకు పార్ట్ 1కి జక్కారెడ్డి క్యారెక్టర్‌కి ఫస్ట్ నన్ను సెలెక్ట్ చేయలే. హ్మ్. హ్మ్. అంటే ఓ మంచి క్యారెక్టర్ అనుకున్నారు. ఓ 2, 3 క్యారెక్టర్‌లు అటు ఇటు తిప్పి హ్మ్. ఫైనల్‌గా హ్మ్. జక్కారెడ్డికి సెలెక్ట్ చేశారన్నమాట. ఓహోహో! ఓకే. హ్మ్. ఓకే. 2, 3 క్యారెక్టర్‌లు అనుకుని ఫైనల్ ఆ! దానికి సెలెక్ట్ చేశారు. హ్మ్. సో, ఇప్పుడు యాక్టింగ్ వైస్‌గా మాట్లాడుకుందాం. ఆయన ఎలా టేక్ ఓకే చేస్తారు సుకుమార్ గారు? ఇప్పుడు మీ వరకు అనుకోండి మీరు షార్ట్స్ చేసేటప్పుడు ఫస్ట్ టేక్, 2 టేక్ అయిపోయేదా? లేదంటే వచ్చి చెప్తారా? ఎలా యాక్ట్ ఓకే చేస్తారు? అంటే ఎక్కువ ఇంప్రూవైజేషన్ ఎక్కువ ఉంటదండి హ్మ్. సెట్స్‌లోనంటే. జనరల్‌గా స్క్రిప్ట్ అంటే అన్ని సినిమా షూటింగ్స్‌లోని స్క్రిప్ట్ పేపర్‌లో ఆ! ఏదుంటే ఆ! యాజ్ ఇట్ ఈజ్ అదే చేస్తారు. బౌండెడ్ ఇప్పుడు స్క్రిప్ట్ అనమాట. అవును. డైలాగ్ ఇప్పుడు అవును. ముందు ఆర్టిస్ట్‌లకి డైలాగ్ ఇస్తారు. అవును. ఇప్పుడు మీరో డైలాగ్, నేనో డైలాగ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందా లేదా అంతే. కానీ ఇక్కడ అలా కాదు. హ్మ్. ఇంప్రూవైజేషన్ అందుకే మీకు బయట సినిమాలకి, ఈ సినిమాకి మీకు ఆ మేకింగ్ గాని, సినిమాలో డ్రామా గాని ఎందుకు తేడా ఉంటదంటే సెట్‌లో ఇంప్రూవైజేషన్ ఎక్కువ ఉంటది. ఓకే. అక్కడ ఆ స్పాట్‌లో ఎక్కువ చేంజెస్ జరుగుతాయన్నమాట. బెటర్‌మెంట్. ఈ ఉత్తి డైలాగే కాకుండా ఇంకా 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 బెటర్‌గా ఏం చేస్తే బావుంటది. ఇప్పుడు హ్మ్. జనరల్‌గా ఇప్పుడు ఒక సీన్‌లోని ఇద్దరు ఆర్టిస్ట్‌లకి డైలాగులు ఉన్నాయనుకోండి. పక్కన ఒక వేరే ఆర్టిస్ట్ నించొని ఉన్నాడు. ఇప్పుడు ఆయన చూస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇంత సీరియస్‌గా మాట్లాడుకుంటే వీడు పక్కనుండి ఖాళీగా ఉంటే ఏం బావుంటది? హ్మ్. నువ్వేం చెప్తావు? ఆయన అడుగుతారు. పక్కన హ్మ్. అడుగుతారన్నమాట. ఇప్పుడు సార్ ఒక డైలాగ్ ఇస్తారు ఆడికి. నువ్వు ఓకే. మధ్యలో డైలాగ్ ఇయ్యాలి. సో, అలాగా చాలా మందికి డైలాగులు లేకుండా ఉన్న చాలా మంది ఆర్టిస్ట్‌లకి హ్మ్. డైలాగులు వచ్చిన సీన్స్ చాలా ఉన్నాయి. ఓకే.